తండ్రి సీఐ కావడంతో తనయుడు రెచ్చిపోయాడు. మా నాన్న కాకి నాతో పెట్టుకుంటే అంతు చూస్తాను అంటూ అత్యుత్సాహం చూపించాడు. నన్ను ఎవరేం చేస్తారు అంటూ చేతివాటం ప్రదర్శించాడు. పోలీస్ కొడుకు అంటే అదేదో గొప్ప అనుకున్నాడు. తను చేసింది ఎవరూ ప్రశ్నించరనుకుని చెలరైపోయాడు. నానా భీభత్సం సృష్టించాడు. సైదాబాద్ లో వికారాబాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ కుమారుడు పృథ్వీరాజ్ ఓ వాచ్మెన్ పై దాడి చేశాడు. తన మాట వినిపించుకోలేదని ఇచ్చిన కారణంతో రెచ్చిపోయాడు. వీధి రౌడీలా రెచ్చిపోతున్న కొడుకును మందలించాల్సిన పోలీసు నాన్న తన హోదా పవర్ చూపించాలి అనుకున్నాడు. మరో 4 కానిస్టేబుళ్లను పంపించి మరీ వాచ్మెన్ ను చితక్కొట్టించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వికారాబాద్ సీఐ వేణుగోపాల్ రాజ్, అతని కుమారుడు పృథ్వీరాజ్ సహా మరో 4 కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్లు 448, 323, 506 కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో వికారాబాద్ సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. చేతుడు కొట్టి సార్, చేతుడు ఒక తీరుగా కొడుతున్నా సార్. నేను ఆడ కూర్చున్నా సార్, మొత్తం ఏం అసలు ఈ డిస్టర్బెంటే కావద్దంటారు. మరి మేము ఎట్లా బతకాలి సార్? మేము పనిచేసి బతికేటోళ్ళము. గిన్నెలు తోముకుంటే కూడా గిన్నెలు కూడా సౌండ్ కావద్దంటే మేము ఇక ఏం చేయాలి? మొత్తం చుట్టూ గూడిరు. వాళ్ళు పట్ట ఏమైనా నెత్తి మీదనే పట్ట నెత్తి మీదనే కొడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కొడతారు? నెత్తి మీదనే పట్ట పైకి లేవనియకొచ్చారు, కిందికి గులేసిరు. మొత్తం గుంజుకుంటా మన ఈ గల్ల పట్టిరు. ఒకళ్ళు చేయి పట్టిరు, మనిషికోదికి చేయి పట్టిరు, మనిషికోదికి గల్ల పట్టిరు. గుంజుకొని పోతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. సరిగ్గా మరి ఏం లేదు సార్. అట్లా అసలు మేము అన్నది లేదు, ఆడింది లేదు. మేము అట్లా